హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారు అనుకుంటాను. ఈరోజు మనము నుమాయిష్కి వచ్చామండి. ఇక నుమాయిష్ అయిపోతుంది కదండి, అందుకోసం క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నారు. చాలా క్రౌడ్ ఉంది. ఇన్ని రోజులుగా నగర ప్రజలు తమ సాయంకాలాన్ని సరదాగా సంతోషంగా గడిపిన నుమాయిష్ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15తో ఎండ్ అయిపోతుందండి. అందుకోసమే క్రౌడ్ చాలా ఎక్కువగా వచ్చున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనము సుజాత గేట్ ద్వారా లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కౌంటర్స్ ఉన్నాయండి. క్యాష్ చెల్లించి వెళ్ళే కౌంటర్ ఒకటి, క్యాష్ చెల్లించకుండా ఆన్లైన్లో బుక్ చేసుకునే కౌంటర్ ఒకటి. ఇలా దేనికైతే సపరేట్గా ఉంచారు. 50 రూపీస్ అండి టికెట్. ఈ టికెట్ క్యాష్, నేనైతే క్యాష్ చెల్లిస్తాను కాబట్టి ఈ క్యూలో నిల్చుకొని నేను ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. నేను టికెట్ తీసుకొని అక్కడ చూపించి అక్కడి నుంచి సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళానండి. వాళ్ళంతా చెకప్ చేశారు. ఇక్కడ లేడీస్కు జెంట్స్కు సపరేట్గానే సెక్యూరిటీ ఉందండి. ఈ నుమాయిష్లో దాదాపు 2400 స్టాల్స్ ఉన్నాయండి. నేనైతే మొత్తం అయితే చూపించలేను, బట్ నుమాయిష్లో ద బెస్ట్ షాప్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తానండి. వన్ ఆఫ్ ద బెస్ట్ షాప్ ఇన్ నుమాయిష్ ఈ క్రాకర్స్ షాప్ అండి. ఇక్కడ ఐటమ్ ఉందండి, కళ్ళు చెదిరే ఐటమ్. ఇటువంటి ఐటమ్ని మనం ఎప్పుడు కూడా చూసి ఉండము. ఇక్కడంతా గాజు అండ్ పింగాణి ఐటమ్ ఉందండి. అది కూడా ఇంపోర్టెడ్ ఐటమ్ మాత్రమే ఉంది. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, వాటి పేర్లు కూడా కొన్ని నాకు సరిగా తెలియవండి. ఈరోజు క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నందువల్ల నేను ఈ షాప్ను ఎలాగైనా సరే వీడియో తీయాలనే ఉద్దేశంతో చాలా సేపు నుంచి నేను ఇక్కడ వెయిట్ చేశానండి. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పైనుంచి నేను వెయిట్ చేశాను. ఆయన చూస్తూ ఉంటే, షాప్లో చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఏమి వెరైటీ ఉందండి. ఆఖరికి చిన్నగా లోపలికి వచ్చాను. ఈ షాప్లో అంతా వైట్, గోల్డ్ కలర్ అండ్ లైట్ బ్లూ కలర్, అలాగే కొన్ని ఎలివేట్ చేయడానికి డార్క్ కలర్లు ఉన్నాయండి. ఈ షాప్ మీరు ఎటు చూసినా సరే మనకు వైటే కనిపిస్తుంది. ఆ కలర్ ఇంపాక్ట్ మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక లైట్ బ్లూ కలర్లో చూడండి, మనకు మనసు బాగలేనప్పుడు ఒక లైట్ బ్లూ కలర్లో మనం చూస్తూ ఉంటే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది కలర్ ఎఫెక్ట్. అలాగే ఈ షాప్లోకి వస్తే వైట్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా అందంగా అనిపిస్తుంది. ఎక్కువసేపు ఇక్కడ గడపాలని కూడా అనిపిస్తుంది. ఏంటివి ఇవి? ఆ టాయ్స్ ఏంటివండి, హంసలు, టాయ్స్, వాటి కలర్స్ చూడండి, లైట్ కలర్స్ వాడారు వీటికి. ఇక ఈ పింగాణి ఐటమ్ మోస్ట్లీ అంత వైటే వాడారు. ఈ డిన్నర్ సెట్స్ ఇవన్నీ వా. ఇక్కడ గోల్డ్ అండ్ బ్లాక్తో డిన్నర్ సెట్ చేశారు చూడండి. వా, ఏం షాప్ అండి, సూపర్బ్ షాప్. ఇవి ఎంత అందంగా ఉన్నాయో వాటి కాస్ట్ కూడా అలాగే ఉందండి. క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది కదండి, చాలా ఎక్కువ కాస్టే. అయినా సరే ఇవన్నీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది నాకైతే. బట్ అంత కెపాసిటీ మనకు లేదనుకోండి, అది వేరే విషయం. చూడండి, అట్లీస్ట్ చూస్తున్నాం కదా, హ్యాపీ. చూడండి, ఎంత పెద్ద ఫ్లవర్ వాజు. దీనికి ఇది బాగా ఎలివేట్ అవ్వాలని దీనికి డార్క్ కలర్ ఇచ్చారండి. కలర్ వైజ్ కూడా చాలా ఎన్నికగా చేసుకుని చేశారు.
నాకు నచ్చిన మరి ఒక మంచి షాప్ అండి. క్రాకర్స్ తర్వాత ఇది నాకు ఎంతో బాగా నచ్చింది షాప్ అండి. ఇది ఫౌంటైన్స్ షాప్ అండి. వాటర్ ఫౌంటైనే కాకుండా దానికి లైటింగ్ కూడా ఇచ్చినందువల్ల ఇది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవేమి పెద్దవేమి కావు, ఇవన్నీ చిన్నవే. స్మాల్ సైజ్ ఉన్నాయి, మీడియం సైజ్ ఉన్నాయి. ఇవి మనం టేబుల్స్ మీద కానివ్వండి లేదా టీవీ స్టాండ్ మీద కానీ పెట్టుకుంటే ఇవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. వీటి కాస్ట్ కూడా 3500 నుంచి బిగిన్ అవుతుందండి. మోస్ట్లీ 5,000 to 6,000 దట్స్ మ్యాక్సిమం ఉండొచ్చు. అంత అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నాకు నచ్చిన బ్యూటిఫుల్ ఫౌంటైన్ ఆ లీవ్స్తో ఉంది, చూసారండి, గోల్డెన్ లీవ్స్ తోటి. అందులో నుంచి వాటర్ పడుతుంటే ఆ సౌండ్, ఆ లైటింగ్ చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ బుద్ధ అండ్ శివ అండ్ శ్రీకృష్ణ ఇటువంటి దేవతలకు సంబంధించినవి ఫౌంటైన్స్ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి. చాలా మంచి షాపు. మనకు కావలసిన ప్రతి వస్తువు మనకి ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తామో ఆ వస్తువులను ఒకే చోట మనకు దొరుకుతాయి. సో అదే ఎగ్జిబిషన్లో ఉన్న సౌలభ్యం. ఇక ఈ షాప్ చూడండి, అక్కడ వాటికి తగిలిచ్చున్నారు చూస్తారండి వాళ్ళకు. వాటికి బ్యాక్ లైట్ వేస్తారండి. ఆ లైట్ ఉన్నప్పుడు అవి ఇంకా చూడటానికి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. బట్ మనం వాటిని చూస్తుంటే ఇది చాలా సింపుల్ కాస్ట్ అని చెప్పి మనం అనుకుంటాం. బట్ మీరు అలా అనుకోవద్దు. అది మేబీ 14, 15, 25,000 అలా ఉంటుందండి. ఇక ఈ ఫౌంటైన్ చూడండి, చాలా న్యాచురల్గా ఉంది, చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా అదిరిపోతుంది. మేబీ 14,000 రూపీస్ అండి దీని కాస్ట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా మనం కొనాలనుకుంటే దాని రేట్ అయితే ఇంపార్టెంటే కాదు. ఇది ఒక సర్దార్జీ గారి షాప్ అండి. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. పర్సెస్ దగ్గర నుంచి, కాటన్ పర్సెస్ దగ్గర నుంచి ఆర్నమెంట్స్ వరకు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. చూసారా? అయితే వీటిల్లో మీరు ఏదైనా తీసుకోండి, ఈవెన్ రోల్డ్ గోల్డ్ ఐటమ్ అయినా తీసుకోండి, ఏ వస్తువైనా సరే మీకు నచ్చిన వస్తువు ఏదైనా తీసుకోండి, జస్ట్ 100 రూపీస్కి మాత్రమే. నేను ఈ నుమాయిష్లోని 100 రూపీస్కే ఏ వస్తువైనా అనే షాపు ఏదీ లేదండి. నేను ఈ షాపు చూపించడానికి ముఖ్య కారణం కూడా ఇక్కడ 100 రూపీస్కే ఏ వస్తువైనా దొరుకుతుందనే ఉద్దేశంతోనే చూపిస్తున్నానండి. ఇక్కడ అన్ని 100 రూపీసే, కానీ ఆ గోల్డ్ కలర్లో ఉన్న బ్రాస్లెట్స్ మాత్రం 150 రూపీస్ తీసుకుంటున్నారండి. బాబోయ్,
ఎంత పెద్ద పూరి! దీన్ని ఒక్కరు తినగలరా? ఈ రెస్టారెంట్లో పావ్ బాజీ, నూడిల్స్, పాస్తా, మంచూరియా అలా రకరకాలుగా ఉన్నాయండి. నుమాష్ తిరిగి వచ్చి ఇక్కడ కూర్చొని తింటూ కొంచెం రిలాక్స్ అవుతున్నారు. పిస్తా హౌస్ హలీం మనకు రంజాన్ టైంలలో కాకుండా ఇతరత్ర టైంలో కూడా హలీం దొరుకుతుందంటే కారణం ఓన్లీ ద పిస్తా హౌస్ మాత్రమే. ఇప్పుడు ఇది నుమాయిష్ ఎగ్జిబిషన్లో కూడా మనకు హలీం అందిస్తుంది. ఈ పిస్తా హౌస్ హలీం అని చెప్పాలంటే ఒక ఆయన తింటూ చెప్పారు, ఇందులో ఎక్కువగా బోన్స్ వస్తాయట, టేస్ట్ కూడా చాలా బాగుంటుందట. బోన్స్ వస్తే మటుకు అది పిస్తా హౌస్ హలీం అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అని చెప్పారు. రంజాన్ టైంలో హలీం గురించి టీవీలలో కానీ పేపర్లలో కానీ చాలా గొప్పగా రాసేవాళ్ళు. నగర ప్రజలు విపరీతంగా తింటున్నారు, ఇక రంజాన్ టైం వచ్చేది కదా అని చెప్పి. నేను ఈ హలీం అంటే భయంకరమైన స్వీట్ ఏమో అని అనుకునేవాడిని. బట్ అది తినేంత వరకు కూడా నాకు అది స్వీట్ కాదని తెలియదు. నేను ఊహించిన టేస్ట్ వేరు, యాక్చువల్గా దానికి ఉన్న టేస్ట్ వేరు. సో నాకు హలీం మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు. ఇక్కడ తినేవాళ్ళు తింటూ ఉన్నారు, పార్సల్స్ కూడా తీసుకొని వెళ్ళేవారు తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ హాట్గా తింటేనే బాగుంటుంది కానండి, మళ్ళీ మనం ఇంటికి తీసుకెళ్ళి దాన్ని వెయిట్ చేసుకొని తింటే అదొక రకంగా ఉంటుంది అనేది నా ఫీలింగ్. ఇక్కడ హలీం కాస్ట్ 300 రూపాయలండి. राजस्थानी चूड़ी मैडम, ये देखिए राजस्थानी व्यंजन देख लो मैडम, राजस्थानी व्यंजन नया कलर नया पैटर्न देख लो, राजस्थानी चूड़ी राजस्थानी चूड़ी मैडम, राजस्थानी व्यंजन और राजस्थानी चूड़ी मैडम, और बोलो मैडम लिया कुछ बच्चों का कुछ देख लो मैडम, राजस्थानी व्यंजन और मैडम देख लो राजस्थानी चूड़ी और राजस्थानी चूड़ी इधर है मैडम, नया पैटर्न नया कलर, नया पैटर्न नया डिजाइन और कलर और राजस्थानी चूड़ी और राजस्थानी ये देखिए राजस्थानी बेंगल्स देख लो मैडम, राजस्थानी बेंगल्स राजस्थानी बेंगल्स मैडम, राजस्थानी चूड़ी भाई, आइए मैडम देखिए राजस्थानी चूड़ी लाइट लीजिए। ये क्या है भाई? This is for anklets, sir. Okay. This is all anklets. Okay. This is all anklet. This is long one waist belts. Okay. तो एक बता सकते हैं आप? Yeah. इसे बताने से थोड़ा लुक आएगा, Okay. Okay. अंदर होने से लुक नहीं आएगा। This is all anklets. अच्छा, राइट। ये क्या मेटल है तो भाई? ये कॉपर मेटल है. कॉपर मेटल। This is for handmade and semi-culture coated pearls. अच्छा, Yeah. ये कास्ट कितना है? They are 2,200. पे One pair. वन पेयर का 2,200। 200. राइट, वेरी गुड, वेरी गुड। अच्छा है भैया, बहुत अच्छा है वो। ओके, This is all earrings. हाँ, ऐसा पकड़ लो।
राइट, दैट्स फाइन। ये वाला कास्ट कितना रहेगा भाई? Yeah. कास्ट कितना रहेगा वो? This one 350. 350। और राजस्थानी चूड़ी इधर है भाई। This is also और handmade. राजस्थानी चूड़ी, और राजस्थानी चूड़ी। हाँ मैडम, राजस्थानी चूड़ी इधर है भाई। ये क्या मेटल बोलेगा इसको? This is black metal. राइट। ये वाला कास्ट कितना रहेगा भाई? This is for 200, 250. Different rates. This is Australian stone. पीछे और राजस्थानी चूड़ी। ये वाला क्या है भाई? This is brass metal and Australian stone. ओके। Yeah. ये वाला कास्ट कितना रहेगा? ये आपको पड़ेगा जो है 3500. अच्छा है भाई आपके पास, और राजस्थानी अच्छा चूड़ी कलेक्शन इधर है है मैडम। भैया। यू हैव वेरी गुड कलेक्शन। ओके ओके, इसको क्या बोलेगा भाई? मांग का टीका. अच्छा। Just like वो दुल्हन रहते ना. या Yeah. ओके ओके, फेस्टिवल के दिन तैयार होता है. या अच्छा कलेक्शन है भाई आपके और पास। राजस्थानी चूड़ी इधर है भाई। This is for here. Side. ओके ओके। ఆద్య ఫ్లవర్ షాప్ అండి. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి. ఇక్కడ రకరకాలైన ప్లాంట్స్, ఫ్లవర్స్, దండలు ఇవన్నీ ఉన్నాయండి. ఇవి మనము ఇంటిని బాగా డెకరేట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. ఫ్లవర్ వాజెస్లో కానివ్వండి, విండోస్ కానివ్వండి, డోర్స్కు కానివ్వండి, వాల్స్కు కానివ్వండి, ఇలా రకరకాలుగా మనము వీటిని యూజ్ చేసుకుంటే ఇల్లు చాలా లుక్గా కనిపిస్తుంది. వీటి కాస్ట్ కూడా పెద్ద ఏం కాదు. ఇక్కడ రకరకాలైన బొమ్మలు ఉన్నాయండి, టాయ్స్ ఉన్నాయి. అలాగే దేవుని బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి. ఇవి మనము టేబుల్స్ దగ్గర కానీ, టీవీ స్టాండ్స్ దగ్గర కానీ ఉంచుకుంటే చాలా బాగుంటుంది. ఇది మరొక ఎక్సలెంట్ షాప్ అండి. ఇక్కడ అన్ని వుడ్తో చేసినవి ఉన్నవి, అన్ని దేవుడి బొమ్మలే ఉన్నవి చూడండి. లక్ష్మీదేవి, వినాయకుడు, ఇలా రకరకాల దేవతల బొమ్మలు ఉన్నవి. పెద్దవి ఉన్నవి, చిన్నవి ఉన్నవి. అలాగే గోడలకు తొలగించుకునే పెద్ద పెద్ద దేవుని పటాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి ఉన్న పటం అండి. ఇది ఎక్సలెంట్గా ఉందండి, సూపర్గా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది, వేరియస్ కలర్స్ ఉన్నాయి, చాలా నీట్గా ఉందండి. ఇది గోడకి మన ఇంట్లో పెట్టుకుంటే చాలా లుక్ వస్తుంది.
ఈ పటంలో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు రథసారథైన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏదో బోధిస్తున్నట్టు ఉందండి. ఎక్సలెంట్గా ఉంది, చాలా చాలా బాగుంది. ఇందులో ఎలిఫెంట్స్ పెయింటింగ్ చాలా చాలా బాగుందండి. ఎలిఫెంట్స్ చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో. అలాగే ఈ సీనరీ కూడా చాలా నీట్గా ఉంది. మంచి షాప్ అండి. Guys.